హాయ్ హలో నమస్తే అందరికీ. ముందుగా నా పేరు వంశీ. నేను యూకేలో ఉంటాను. నేను ఒక మాస్టర్ స్టూడెంట్ని. ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు ఆల్రెడీ thumbnail చూసి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. ఏ డే ఇన్ మై లైఫ్ యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్. ఈ వీడియోలో వచ్చేసి నేను యూకేలో ఎలా సర్వైవ్ అవుతున్నా, నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు నేను ఒక డే మొత్తం ఏం చేస్తా అనేది ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనకి యూనివర్సిటీలో క్లాస్ ఉంది. సో ఎర్లీ మార్నింగ్ 9 o'clockకే లేచిన. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒక 8 hours స్లీప్ తర్వాత అయితే మన బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతుంది. సో వాటర్ తాగి రిఫ్రెష్ అయిపోదాం. ఈరోజైతే క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ నేచర్ అండ్ బర్డ్ సౌండ్స్, సో ఇది మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో షూట్ చేస్తున్నా. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను. చూడండి. ఈ నేచర్ ఎంజాయ్ చేస్తూ ఇంకొద్దిసేపు ఇక్కడే ఉండాలని ఉంది, కానీ మనకు కాలేజ్కి టైం అవుతుంది. వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోదాం. సో ఇది వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్. మిల్క్ అండ్ ఓట్స్, 3 whole eggs అండ్ 2 bananas. అండ్ మన మార్నింగ్ మీల్లో మనకి 27 grams ప్రోటీన్ ఉంటుంది. తొందరగా ఇది తినేసి మళ్ళీ మనం లంచ్ బాక్స్ కోసం కుకింగ్ కూడా చేసుకోవాలి. నేను కాలేజ్ నుంచి డైరెక్ట్ జిమ్కి వెళ్తా. సో లంచ్ బాక్స్ కోసం అయితే కుకింగ్ ప్రిపేర్ చేసుకుని మనం ఇప్పుడు ఇంటి నుంచి అయితే కాలేజ్ స్టార్ట్ అయిపోయినాం. అండ్ మనం లూటా ఇంటర్చేంజ్ బస్ స్టాప్కి అయితే వెళ్ళాలి. అక్కడ 2 buses ఉంటాయి మన కాలేజ్కి వెళ్ళడానికి, 610 ఇంకా X10. అండ్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడైతే 610 బస్ అయితే అవైలబుల్ ఉంది మనకి. అండ్ బస్ ఎక్కి మళ్ళీ 1 hour జర్నీ కాలేజ్కి. అండ్ ఇక్కడ రోడ్ క్రాస్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ గ్రీన్ సింబల్ వచ్చినప్పుడు, వాకింగ్ సింబల్ వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళాలి. 3 ways నుంచి ఎటున్న కార్ వస్తుంది, చాలా ఫాస్ట్ వస్తాయి కార్స్ ఇక్కడ. సో సిగ్నల్ పడ్డాకనే మాత్రం వెళ్ళాలి. గ్రీన్ సింబల్ వచ్చింది. ఇప్పుడైతే లూటన్ స్టేషన్ ఇంటర్చేంజ్కి అయితే వచ్చేసినాం. అండ్ చూసుకున్నట్టయితే ఇటు సైడ్ బస్ స్టాప్ ఉంటుంది అండ్ ఇటు సైడ్ ట్రైన్ స్టేషన్ ఉంటుంది. బస్ ఎగ్జాక్ట్లీ టైంకి అయితే వచ్చేసింది. వెళ్ళిపోయాం. యూకేలో ఎవరు ఇక్కడ క్యాష్ అయితే క్యారీ చేయరు మా. క్యాపస్ చాలామంది అయితే ఈ మొబైల్లో NFC కాంటాక్ట్లెస్ పేమెంటే వాడతారు. థ్యాంక్ యూ. గాయస్ ఫైనల్లీ యూనివర్సిటీ అయితే రీచ్ అయిపోయినాం. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను నేను. ఇదే మన యూనివర్సిటీ ఆఫ్ హెర్ట్ఫోర్డ్షైర్ డి హ్యావిలాండ్ క్యాంపస్. ఇక్కడ ఎంట్రీ అవ్వగానే ఆల్ కంట్రీ ఫ్లాగ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అండ్ ఇది చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు స్టార్టింగ్లో చూసినప్పుడు. అండ్ ఫైనల్లీ మన ఇండియా ఫ్లాగ్. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. జై హింద్. ఇప్పుడైతే మన క్లాస్ అయితే ఆడిటోరియం ఉంది. 1 o'clock క్లాస్ స్టార్ట్. లోపలికి వెళ్ళిపోదాం. ఇదే మన అటెండెన్స్. relevant information at the same time you get statistics. So where you can get all of the secondary data when you searching it.
మనకు ఫస్ట్ లెక్చర్ అయితే అయిపోయింది. మనకు సెకండ్ లెక్చర్ కూడా ఆడిటోరియంలో ఉంది. సో వెయిట్ చేద్దాం. Can you be sure we'll have food on the plate next week? And it's not about money, it's about the supply of that food. Supply chains. There's major issues with war, bombs. 2 క్లాసెస్ అయితే అయిపోయినాయి. 2 hours ఒకే చోట కూర్చొని లెక్చర్ వినాలంటే చాలా కష్టం. అండ్ ఇప్పుడు మన క్లాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు లంచ్ ఫినిష్ చేసుకొని బస్ ఎక్కి డైరెక్ట్ జిమ్కి వెళ్దాం. ఇదంతా యూనివర్సిటీలో మనం ఎక్కడైనా కూర్చొని చదువుకోవచ్చు, ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ మీకు హోల్ క్యాంపస్ టూర్ కావాలంటే ఇంకో లాంగ్ వీడియో చేస్తా. అందులో మీకు హోల్ క్యాంపస్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ లైబ్రరీ ఎలా ఉంటుంది, క్యాంపస్ మొత్తం ఎలా ఉంటుంది, అదంతా నీకు నెక్స్ట్ వీడియోలో ఒక లాంగ్ వీడియో చేసి అయితే చూపిస్తా. సో ఇప్పుడు చూస్తున్న ఇలాంటి ప్లేసెస్ అయితే యూనివర్సిటీలో చాలా అంటే చాలా ఉంటాయి. సో ఎక్కడైనా కూర్చొని టైం స్పెండ్ చేసుకోవచ్చు. మన ఆఫ్టర్నూన్ మీల్లో వచ్చేసి 200 grams చికెన్, 200 grams రైస్ అండ్ లో క్యాలరీ అండ్ స్టమక్ ఫుల్గా ఉంచడానికి కొంచెం కుకుంబర్. సో ఈ మీల్లో వచ్చేసి మనకు 55 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. మనకైతే ఇప్పుడు ఇంకో 20 minutesలో అయితే బస్సు ఉంది. సో ఫాస్ట్గా లంచ్ ఫినిష్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం. మన బస్ స్టాప్ అయితే ఇది. అండ్ ఏ బస్సు ఏ టైంకి ఉంటుందని ఈ స్క్రీన్లో చూసి తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన బస్సు వచ్చేసి 6:10. ఇది 3:34 షెడ్యూల్ అయింది. లూటన్. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ బస్ అయితే 20 minutes లేట్ వచ్చింది ఈరోజు. అండ్ క్రౌడ్ కూడా చాలా ఉంది. గైస్ ఫైనలీ బ్యాక్ టు హోమ్ కాదు, బ్యాక్ టు జస్ట్ టౌన్. ఇప్పుడు మళ్ళీ జిమ్కి వెళ్ళాలి. ఈరోజు అయితే ఫుల్ ఎండగా ఉంది, కళ్ళు తెరిచి చూడడానికి కూడా రావట్లేదు. అంటే ఎక్స్ట్రీమ్ సమ్మర్ అండ్ ఎక్స్ట్రీమ్ వింటర్ అని వెదర్ అయితే అస్సలు అర్థం కాదు. జిమ్కి వెళ్ళే దారిలో అయితే ప్రీ వర్కౌట్గా ప్రోటీన్ షేక్ అయితే తాగుకుంటూ వెళ్తున్నా. అండ్ డైలీ 2 scoops అయితే తీసుకుంటా. అండ్ ఫైనల్లీ కేమ్ టు ద డెస్టినేషన్ జిమ్ గ్రూప్. దిస్ ఈజ్ మై బెస్ట్ పార్ట్ ఆఫ్ ద డే అని చెప్పొచ్చు. Yes, finally into the gym. ఇదే మన లాకర్ రూమ్, డ్రెస్ చేంజింగ్ రూమ్ అండ్ రెస్ట్ రూమ్. ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి లెగ్స్ అండ్ యాబ్స్. సో ఇది లెగ్స్కి వార్మప్ లాగా చేస్తున్నాం. ఇంకా ఈ నక్కల వేట ఎంతసేపు, కుంభస్థలం బద్దలు కొడదాం పదా అని అయితే వచ్చేసినాం. ప్రతిసారి నా లెగ్ వర్కౌట్ లెగ్ ప్రెస్ ఆర్ స్క్వాట్స్తో స్టార్ట్ చేస్తాం. సో ఈరోజు ఫస్ట్ వర్కౌట్ లెగ్ ప్రెస్ చేస్తున్నాం. లెగ్ ప్రెస్ 3 sets. మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి హ్యాక్ స్క్వాట్. ఇది 3 sets. థర్డ్ వేరియేషన్ వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్. ఇది మన హోల్ లెగ్ వర్కౌట్లో ర్యాంప్ వేరియేషన్. ఇది దీంట్లో 3 రెగ్యులర్ సెట్స్ చేసి 4th set డ్రాప్ సెట్ కొడుతుంది. ఇది మన ఫైనల్ వేరియేషన్. ఇది మన ఫైనల్ వేరియేషన్ వచ్చేసి కాఫ్ రైజెస్. ఇది 3 sets.
దీంతో మన లెగ్ వర్కౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ యాప్స్ ట్రైన్ చేస్తాం. యాప్స్లో అయితే నేను టోటల్ 4 వేరియేషన్స్ చేస్తాను. ఒకటి అప్పర్, ఒకటి లోవర్, ఒకటి సైడ్ ఆబ్లిక్స్ అండ్ ఒకటి ఎంటైర్ టాప్ టు బాటమ్ యాప్స్కి. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మన అప్పర్ యాప్స్ టార్గెట్ చేస్తుంది. ఇది యాప్స్లో మన సెకండ్ వేరియేషన్. ఇది మన సైడ్ ఆబ్లిక్స్కి టార్గెట్ చేస్తుంది. ఇది మన థర్డ్ వేరియేషన్ లెగ్ రైజెస్. ఇది లోవర్ యాప్స్ కోసం. ఇదైతే మన ఫోర్త్ అండ్ ఫైనల్ వేరియేషన్ ఫర్ యాప్స్. ఇది మన టాప్ టు బాటమ్ యాప్స్ మజిల్స్ని టార్గెట్ చేస్తుంది. ఇదైతే మన ప్రజెంట్ బాడీ కండిషన్. ఇప్పుడిప్పుడే యాప్స్ రావడం అయితే స్టార్ట్ అయింది. ఒక 1 మంత్ బ్యాక్ నా బాడీ కండిషన్ ఇలా ఉండే. పాస్ట్ 1 మంత్ నుంచి అయితే క్యాలరీ డెఫిసిట్లో ఉంటూ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తూ కన్సిస్టెంట్గా జిమ్కి వెళ్ళడం వల్ల ఈ ఫిజిక్ అయితే వచ్చింది. ఇంకో 1 మంత్ ఇలాగే మెయింటైన్ చేస్తే మనకు టోటల్గా కంప్లీట్గా విజిబుల్ యాప్స్ అయితే వచ్చేస్తాయి. జిమ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. జిమ్ అయితే ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసాం ఫైనలీ బ్యాక్ టు హోమ్. అండ్ ఇదంతా ఈవినింగ్ వెదర్, ఈవినింగ్ నేచర్. ఇది ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మన పోస్ట్ వర్కౌట్ మీల్, మన 1 స్కూప్ వే ప్రోటీన్ అండ్ 1 యాపిల్. సో మనం డిన్నర్ అయితే చాలా లైట్గా తింటాం. సో ఇది చికెన్ సలాడ్ కోసం అయితే చికెన్ కట్ చేసుకున్నాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి మన డిన్నర్ ఫైనల్ మీల్ ఫర్ ద డే. అండ్ ఇందులో 100 grams ఆఫ్ చికెన్ అండ్ కుకుంబర్ అండ్ టొమాటో ఉంది. అండ్ ఇందులో మనకి 26 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో ఈ మీల్తో మన 150 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటెక్ పర్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. అది మామ ఇప్పుడే డిన్నర్ అయితే ఫినిష్ చేసుకొని అట్లా చిన్న వాక్కి వచ్చిన. హలో స్టీవెన్, give me a second. Oh. Where do you live? I live in flat number. Yeah. Where's your hometown? Hometown. I'm from India. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 10 అవుతుంది. కానీ ఏదో ఈవినింగ్ 6 అవుతున్నాడు అనిపిస్తుంది మొత్తం. సో అది నా నుంచి ఇంకా వీడియోస్ వస్తుంటాయి ఫ్యూచర్లో. ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తా. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ ఫిట్నెస్ గురించి కానీ మీకు యూకేలో ఇక్కడ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, ఇక్కడ సినియారో ఎట్లుంటుంది, మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియో ఇంకా యూకే ప్లాన్ చేసే వాళ్ళకి, ఇంకా యూకే గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ యూకేలో ఉన్న వాళ్ళకి మీరు వీలైనంత వరకు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.